వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. సంగారెడ్డి ఎస్టీ హాస్టల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకున్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కంపు కొట్టే అన్నం పెట్టి శుభ్రత లేని వాష్రూంలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం సరికాదన్నారు. ఇది హాస్టల్ అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై దృష్టి సారించి నాసిరకం బియ్యం సరఫరా చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న పార్టీ నాయకులు మహమ్మద్ యూసుఫ్, రజనీ కుమార్, లక్ష్మి, జగదీశ్వర్లు పాల్గొన్నారు. చెప్పాలి కదా మీకు, మరి ఏముందో చెప్పాలి కదా, మరి మీకు చెప్పకుంటే చేస్తుంది కదా వాళ్ళు, ఏముందో చెప్పాలి కదా. అంటే మీకు మెను ప్రకారం ఏముందో మీకు ఇవ్వకొచ్చేదా? మెనూ లేదు, ఏ రోజు ఏ మెనూ ఉంటుందో తెలియదు. గవర్నమెంట్ ఏమంటారు, మీకు అన్ని కలిసి బడ్జెట్ పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా అని చెప్తున్నారు. మీకు ఇవాళ రైస్ సన్న రైస్ లాగా ఉన్నదా? ఎట్లుంది? వేరున్నది. అది ఎట్లుంది? మొత్తం నూక ఉంది కదా. 3 సంవత్సరం చదివి ఉంటారా మీరు? ఇట్లనే చెప్పాలి, అనాలి కదా. మరి ఎట్లా హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. మీరు ఎట్లా 3 సంవత్సరాలు నువ్వు ఎట్లా మినిమం ఇంతకన్నా బాగుండే ఇంటర్లో ఇంట్లో అయిపోయినావు. మన నువ్వు నాలుగు ఎక్కడ వికారాబాద్ ఇంకా చేయాలా కదా, మీకు చేయాలా కదా. ఏం చేస్తా పోతే నాకు సమస్య ఉంది. ఇక్కడ వాళ్ళ సార్ సన్నికంగా ఉంటాడా? వాళ్ళ సార్ ఉన్నా కానీ మనం వాడుతా పై అధికారులు తెలిపాలి కదా. అంటే బియ్యం బాగాలేవు, మొక్కలు కూరగాయలు బాగాలేవు, కళ్ళు బాగాలేవు ఇప్పుడు అట్లా కాదు. మీరు అందరూ కలిసి ఇప్పుడు ఎట్లా తింటారు నాకే తెలియదు కదా. రోజు ఇదే ఏమిటి ఎట్లయితే హెల్త్ ఖరాబ్ అవుతాయి, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. మనం కరెక్ట్ విషయం తీసుకెళ్తాం కదా, మనం పెద్ద దండ పెడతాం కదా. దండ పెడతాం, పెద్ద ఎత్తున దండ పెడతాం. చూస్తున్నాం కరెక్ట్ చూస్తే మనం వస్తున్నాం. మనకు పరిష్కారం అయినాక అన్న బియ్యం మంచిగా వచ్చినాక దగ్గరకు వచ్చినాక వస్తున్నాను. బియ్యం మంచి ఎమ్మెల్యే పిల్లలు ఉన్నారు, అదే ఇదే బియ్యం తింటారా వాళ్ళు? తినరు. ఇదే బియ్యం తింటారా? వేరే ఇదే బియ్యం తింటారా? మనకు ఆ పౌరులకి వేస్తారు కదా. మీకు అందరూ నోరిప్పి చెప్తారే మనకు అర్థమవుతుంది. లేకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఎవరు ఖరాబ్ అవుతుంది? మీరే ఆరోగ్యంగా హాస్పిటల్